హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చికెన్ ఫ్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ప్రతిసారి ఇలానే చేయమని అడుగుతారు. అన్నంలో కూడా బాగా కలుస్తుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసింది. మేమైతే 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాం. చికెన్ని ఇలా 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఆ ఉప్పు పసుపు అనేది ముక్కలన్నిటికీ ఇలా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నిటికీ కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి ఈ చికెన్ అనేది ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేలోపు దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. మేమైతే 2 ఆనియన్స్ 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని వీటిని పేస్ట్ చేసేసాం. పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా చికెన్ నుంచి వాటర్ ఎలా బయటకు వస్తున్నాయి. ఈ వాటర్ అన్నీ వచ్చి మళ్ళీ ఆ వాటర్ అన్నీ పోయే వరకు ఈ చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చికెన్కి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి కాబట్టి మేము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్ అనేది ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ముక్కలు అనేది ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆనియన్ పచ్చిమిర్చి కలిపి పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఈ రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలా వేయడం వల్ల మనకి అన్నంలో అనేది గ్రేవీగా బాగా కలుస్తుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఆయిల్ ఇలా పైకి తేలుతుండగా మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా మసాలా కూడా ముక్కలకు పట్టి చక్కగా ఫ్రై అయిందనమాట. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ సరిపోతే కొంచెం ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మేమైతే కొంచెం కొత్తిమీర వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసాము. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మేమైతే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. మేమైతే సాంబార్ కారం అంటారు కదా, అదైతే యూస్ చేసాం. మీరు మామూలు కారం అయినా వేసుకోవచ్చు. ఫ్రై ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మేమైతే మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేసుకుంటాము. కారం వేసిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ ఈ కారం కూడా మొత్తం పచ్చివాసన పోయి ముక్కలన్నిటికీ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇంకా తింటే ఎలా ఉండిద్దో ఒకసారి ట్రై చేసి చెప్పండి. So please do like, share and subscribe to our channel Advita World. Bye bye friends. Thank you for watching.